శివరాత్రి రోజున ఈసారి శ్రావణ మాసంలో ఎవరికి వస్తుంది కానీ లక్కీ ఫెలో. ఎందుకంటే వచ్చినప్పుడు ఆ లక్కీ ఎవరో అర్థమవుతుంది. నాకివ్వండి, నేను చెప్తాను. చెప్తా ఉండండి, కాసేపు వెయిట్ చేస్తే అప్పుడే చెప్పను. పేరు చూసి చెప్తా, ఒకేసారి నంబర్ చెప్పను. ఈసారి కూడా ఒక్క నిమిషం మాట్లాడమా. ఒక్క గ్రూప్ ఒక నక్షత్రం పేరు పెట్టాల్సింది. అది గుర్తుంచుకుంటారు నక్షత్రం కాబట్టి. ఇలానే అందరూ కలిసి ఇక్కడ చేస్తాము, అక్కడ చేస్తాము. అమ్మవారు ఎక్కడ మనల్ని కనిపించిందో తెలియదు. విధంగా జరగాలి. అందరూ చక్కగా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేశారు. అమ్మా ఏదమ్మా భాగ్యవంతులు ఎవరో చూద్దాం. అక్కడ నా పర్స్ ఊరిస్తుందో 1 minute అన్నట్టు ఎంత ఊరిస్తున్నా. వచ్చే నెల శ్రావణ మాసానికి మహాశివరాత్రి రోజు జరిగే పారాయణం సభ్యులు సంగడగుంట వాళ్ళు. చెప్తాను, సంగడగుంట వాళ్ళు రాజ్యలక్ష్మి, గీత, బాలా, శోభ. బాగానండి క్లాప్స్. 16 డిసెంబర్లో అయినట్టు మా అమ్మాయి అందుకు నేర్చుకుంటున్నాను. 17 వసంత నవరాత్రులు 17 కంప్లీట్ అయిపోయింది. వసంత నవరాత్రులు మిగిలిన కాబట్టి మరి 10 ఏళ్ల నుంచి మరి ఇన్ని కార్యక్రమాలు, ఇంతమంది పూజ చేయడం, వీళ్ళని నిర్వహించడం, వీళ్ళని భరించడం, ఇన్ని చేస్తోందంటే మరి ఆ బుర్ర సామాన్యమైందా? ఆ బుర్రని ప్రశంసించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే. రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనందరం రోజు రామాయణ శ్లోకాలు పాఠం చేస్తున్నాం. అందుకని ఆ మహానుభావుడు దాన్ని రచించినటువంటి ఆ వాల్మీకిని స్మరిద్దామని ఆ శ్లోకం పఠించాను. ఆయన ఎంత ఉపకారం చేశాడంటే, ఆయన ఒక వ్యక్తి ఎంతగా గుణాన్ని కలిగి, ఎంత ఎక్కువగా అన్ని గుణాలుంటే మరి బతకడం మనం నిజం మాట్లాడటానికి, నిజం మాట్లాడితే ఏమైపోతామనే భయం మామూలు మనుషుల్లోనే. మామూలు మనుషులే వాళ్ళందరూ కూడా నిజం మాట్లాడడానికి కూడా భయపడి ఆ నిజాన్ని కూడా అణచుకునేటువంటి వాళ్ళని మామూలు మనుషులుగానే భావించారు. కానీ నా నిజంతో పాటు ఎన్ని 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 గుణాలండి. అయోధ్యాకాండ మొదటి సర్కిల్లో ఎన్ని గుణాలని, ఆ గుణాన్ని లెక్క వేసుకుని 1-2 సర్కిల్లో లెక్క వేసుకుంటే సుమారుగా ఒక 100 అన్నా లేవు, కనీసం ఇంకా ఎక్కువే ఉంటాయేమో. అన్ని గుణాలన్నీ కూడా అలవరుచుకొని ఉన్నటువంటి వ్యక్తి, అది స్వభావంగా కలిగినటువంటి వ్యక్తి. అంటే ఒక వ్యక్తి ఇన్ని గుణాలతో లోకంలో సంచరించవచ్చు, జీవించవచ్చు, నిర్భయంగా ఉండవచ్చు, బతకగలగవచ్చు అని జీవించి చూపించినటువంటి ఒక వ్యక్తి యొక్క చరిత్ర రామాయణం అంటే. మరి అటువంటి ఆ రామాయణాన్ని రాసినటువంటి ఆ వాల్మీకిని భుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఈ వేదం అనేటువంటి ఒక వృక్షంలో శాఖలన్నీ కూడా కావ్యాలు, కవితలు వగైరా శాస్త్రాలు
తానేమన్నా వేదాలు అటువంటి దాని మీదకి ఎక్కి రామారామానికి వస్తున్నటువంటి ఆ వాల్మీకిని నమస్కరిస్తున్నాను, వందే నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకం చెప్పారు. అలాగే చూసారుగా మన తమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో 6వ మాస శివరాత్రిలో త్రిలహరుల పారాయణము. ఇలా ముందుగా వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము, చిన్న చిన్న క్వశ్చన్లు వేయటము, గురువుగారు మాటల ఆశీస్సులను తీసుకోవటం అన్నీ చక్కగా జరిగినాయి. అయితే ఇక్కడ మీకు బ్యాక్ బాగా శబ్దం వినిపిస్తూ ఉన్నది. ఇక్కడ శారదా పీఠంలో, గుంటూరు సంపత్ నగర్ శారదా పీఠంలో రామాయణ మహాప్రవచనము జరుగుతుంది. అక్కడ అందువల్ల మైక్ పెట్టడం వలన మీకు గురువుగారు మాటలు కొంచెం డిస్టర్బ్గా ఉన్నందుకు క్షమించాలి. కానీ చాలా చక్కగా రామాయణంలోని విషయాలు, రాముడు ఎలా ఉన్నాడు, సీతమ్మ ఎలా ఉన్నది, ఎలా ఉంటే మన బాగుంటాము అనే విషయాలు ఎన్నో వివరించారు. అలానే సమాజంలో ఎన్నో కులాలు అన్నీ ఉంటాయి. ఏ కులస్తులు ఆ కులస్తుల వాళ్ళనే వివాహం చేసుకుంటే మీకు మంచిది అమ్మా అని మా అందరికీ చక్కగా వివరించి ఎన్నో విషయాలను మాకు అందిస్తున్నారు. పెద్దవాడిగా మీరు నన్ను పిలిచారు. పెద్దవాడినే కాదు, వయసులో కాదు, పెద్దగా బ్రాహ్మణ్ణి కూడా నన్ను పిలిచి మీరు ఇలా అడిగి తెలుసుకోవటం అనేది చాలా సంతోషంగా ఉన్నది. 2016 నుంచి నాకు గురువుగారితో సౌందర్యలహరి నేర్చుకోవటం అనే ఈ ప్రయాణం సాగుతూ ఉంది. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకొని ఒక మంచి మార్గంలోకి వెళ్ళటానికి ఒక గురువు మనకి తోడు ఉంటే ఎన్ని చేయొచ్చో అనే విషయాలను మనం ఎన్నో తెలుసుకున్నాము. కాబట్టి ఈ త్రిలహరుల పారాయణము చాలా చక్కగా జరిగింది. ఈసారి పారాయణము శ్రావణ మాసంలో మాస శివరాత్రి రోజున అమ్మవారికి అందరము కలిసి సారని సమర్పించుకుంటున్నాము. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం అవ్వాలి అని, ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని, మన రామనామ క్షేత్రంలో రామయ్యకి, సీతమ్మకి, అలా అక్కడ ఉన్న పరివార దేవతలకి మనం సారని సమర్పించుకొని, అలానే అటు సంపత్ నగర్లో వేయించేసిన మన శారదా అమ్మవారి గుడిలో ఉన్న దేవతామూర్తులందరికీ సారిని సమర్పించుకోవాలి అని ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము. ఇట్లా ఇవన్నీ చేయటం అనేది చాలా సంతృప్తిగా ఉంది. ఈసారి క్వశ్చన్ ఏమేసాను అనేది మీకు గమనిస్తే ఫస్ట్లో మీకు 2 ఫోటోలు కనిపించినాయి కదా, ఆ ఫోటోలలోని భావం ఏమిటి అని అడిగాను. అది కూడా ఇప్పుడు మీకు దాని గురించి కూడా మీకు వివరిస్తాను, చెప్తాను. చూద్దాం ఆ ఫోటోలు అంటే ఏమిటో, ఆ ఫోటోల్లో ఏమి ఉన్నదో, గురువుగారి ప్రశంసలు. అంటే అక్కడ వెనకాల డిస్టర్బెన్స్గా ఉన్నదని చెప్పని గురువుగారు చెప్పేది అంతా నేను వాయిస్ ఇస్తున్నాను. ఈసారి పారాయణ కూడా చాలా చక్కగా జరిగింది. అమ్మవారు ముందు కూర్చొని పారాయణ చేయలేకపోయాము అనే ఒక చిన్న లోటు మాత్రం ఉన్నది. అక్కడే గుళ్ళో ఉన్న భోజనశాలలో షెడ్డులో ఈ పారాయణం ఈసారి జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చి రామాయణ ప్రవచనం జరుగుతుంది. అమ్మ మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు, ఆ ప్రవచనం వింటూ మీకు ఆ శబ్దం వచ్చి మీరు డిస్టర్బ్ అవుతారు, పారాయణం జరగటానికి మీరు ఇబ్బంది పడతారు అని చెప్పని మేమందరం ఇక్కడ ఈ షెడ్లో చేశాము. ఈ షెడ్ కూడా చాలా పెద్దది. ఆ పెద్దదైన ఆ ప్రాంగణంలో చేయటం కూడా మాకు ఎవరి యొక్క ఇది లేకుండా సంతృప్తిగానే చేసుకున్నాము. ఇంకా భోజన కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించుకున్నాము. మరి గురువుగారికి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి గురువుగారిని సత్కరించుకొని ఎవరికి తోచినంత వారు ఇచ్చి గురువుగారి ఆశీస్సులు కూడా తీసుకున్నాము. చాలా సంతోషంగా ఉన్నది. ఇదిగో సమాధానం వినండి. అమ్మవారు పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడి గురించి చెప్తూ ఉంటే అది వింటున్నప్పుడు అమ్మవారు బాగానే చాలా బాగా మెచ్చుకుంది. అప్పుడు సరస్వతి అమ్మవారు నేను పలికిన దానికన్నా కూడా నువ్వు బాగు అన్న, అదే వీణ పలికిన మీట కన్నా కూడా నీవు బాగు అన్న మాటే చాలా మధురంగా ఉందని వీణ మీద సరే నెక్స్ట్
ఇదిగోండి చక్కటి క్రమశిక్షణతోటి భోజనాలు కూడా ఆ షెడ్లోనే పెట్టేసుకున్నాము. చక్కగా అన్నము, పప్పు, దోసకాయ కాదు గోంగూర పచ్చడి, టమాటా కర్రీ, టమాటా వంకాయ కలిపిన కర్రీ, సాంబారు, వడియాలు, తర్వాత పులిహోర, తర్వాత గోధుమ హల్వా స్వీట్, ఇట్లా అన్నిటితోటి తృప్తిగా చాలా భోజనం కూడా చాలా బాగుంది. వంట కూడా సాంబయ్య గారు బాగా చేశారు, బాగుంది వంట కూడా. అందరం తృప్తిగా భోంచేసేసి ఆ తర్వాత ఎవరి వారిని వెళ్ళిపోయాము. కానీ చాలా హాయిగా అనిపిస్తుందండి 10 మందితో కలిసి ఇలా భోజనం పెట్టడం, భోజనం చేసి వాళ్ళని భోజనం బాగుందమ్మా అని సంతృప్తికరమైన మాటలు వాళ్ళ ద్వారా వినటం అనేది, అంటే ఇస్తే తృప్తి అంటారు చూసారా, అలాంటి తృప్తిని నేను ఇక్కడ పొందుతున్నాను. చాలా క్రమశిక్షణగా అందరం ఆడవాళ్ళే ఇక్కడ అందరం నిర్వహించుకునేది కూడా. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మగవాళ్ళ సహాయం లేకుండా ఇక్కడ మేమందరము 108 మంది మిత్రులము అందరము కలిసి ఒక్క తాటి మీద గుంటూరు సంపత్ నగర్ శారదా పీఠంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. చాలా చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాము. ఎక్కడ ఎటువంటి పొరపచ్చులు ఒక మాట లేకుండా ప్రశాంత వదనముతోటి మా కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఈ చిత్రాన్ని చూశారు కదా, ఈ చిత్రంలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు అమ్మవారు సరస్వతి అమ్మవారు, ఒకటి లలిత అమ్మవారు. ఈ శ్లోకము 66వ శ్లోకము. ఈ పంచగాయంతి వివిధమపదానం పశుపతే స్త్వయారబ్దే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నిభృతం. సరస్వతీదేవి పశుపతి అంటే అమ్మవారి భర్త యొక్క గురించి వీణ మీద ఎన్నో పాటలను వాయిస్తూ ఉన్నదన్నమాట. వాయిస్తూ ఉంటే ఆ అమ్మ లీనమైపోయిన ఆ అమ్మవారు ఒక్కసారిగా బాగుంది అని ప్రశంసించిందట. ఆ ప్రశంస విన్న సరస్వతి మాత, నా వీణానాదము కన్నా నువ్వు పలికిన బాగుంది అన్న మాట బాగుంది అని ఆ మృదుమధురమైన వాక్యాలు విని సరస్వతీదేవి అమ్మ తన వీణకి గలీబు తొడిగింది అనే భావము స్ఫురించేటట్లుగా ఉన్నది ఈ చిత్రంలో. ఇక శ్లోకం చూద్దాం. ఈ శ్లోకము మనకి సౌందర్య లహరిలో 70వ శ్లోకం స్ఫురింపజేస్తుందన్నమాట. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణ చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథన దంధకరిపోశ్చతుర్ణాం శీర్షాన సమమభయహస్తార్పణధియా. శివుడు ఒకసారి అంధకాసురుడిని సంహరించిన తరువాత బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు మీద ఉన్న 5వ శిరస్సుని పువ్వు నుంచి అలా తొడిమేసినట్లుగా ఆయన యొక్క శిరస్సుని 5వ శిరస్సుని తుంచివేసేసాడనమాట. ఆ తుంచివేయటంతో ఏమవుతుంది అంటే ఆకాశాత్ అగ్ని, అగ్నితో వాయువు అన్నట్లుగా పంచభూత స్వరూపముగా ఉన్న బ్రహ్మదేవుడి యొక్క శరీరము మొత్తము కూడా ప్రళయం వచ్చి కలిసిపోతుంది. అందుకని శివుడు అలా తీసివేస్తాడేమో అనే ఒక భయముతోటి, అంటే ప్రళయం వస్తుందనే ఒక ఇదితోటి, ఇక ఆయన తీసివేసేసినా కూడా అమ్మా 4 ముఖాలే ఉన్నాయి, ప్రళయం లేకుండా కాపాడు, ఈ 4 ముఖాలు నీ 4 చేతులని వేడుకుంటున్నాయి అన్నట్లుగా ఈ శ్లోకంలోని బ్రహ్మగారు అలా అమ్మని వేడుకుంటున్నట్లుగా దీనిలోని ఆంతర్యం అన్నమాట. అందుకనే నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథన దంధకరిపోశ్చతుర్ణాం శీర్షాన సమమభయహస్తార్పణధియా. ఈ 4
శిరస్సులు నీ యొక్క 4 చేతులను నమస్కరిస్తూ నీవు వీటిల్ని రక్షిస్తావు అని వేడుకుంటున్నాను అని ఈ శ్లోకంలోని ఆంతర్యం. ఇలా చిన్న క్విజ్ని పెట్టాను. అందరికీ ఫోన్లలో ఈ రెండు ఫోటోలను పంపించి చెప్పండి అన్నాను. అలా జరిగిందనమాట ఈసారి.